హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే కర్రీ మెత్తాల గోంగూర. ఇది అయితే చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. అసలుకి ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నారంటే ప్లేట్ అన్నం మొత్తం స్వాహా చేసేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి ఇక్కడే పెట్టాను. కానీ నాకు ఎడిటింగ్ కొంచెం ప్రాబ్లంగా ఉందండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మా ఎడిటర్ చాలా బిజీగా ఉంది. ఎవరో కాదండి, మా ఎడిటరు, మా ఆడబిడ్డే. తనకి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. తను వచ్చిన తర్వాత కొంచెం మీకు క్లారిటీగా మీకు వీడియోస్ పెడతాను. ఈ థంబ్నెయిల్స్ కూడా నాకు అంత ఐడియా లేదండి, అందుకని తను అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వస్తుంది, అప్పుడు నేను బాగా క్లారిటీగా వీడియోస్ పెడతాను. ఇవండి గోంగూర, మెత్తాలు, టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు. ఇవ్వండి మెత్తళ్ళు ఇలా ఉంటాయి. ఇవి తలా తోక తీయాలండి. ఇదిగో మధ్యలో ఇట్లా నల్లగా ఉన్నది కూడా ఇట్లా తీసేసి, తలా తోక ఇట్లా తీసి, ఇట్లా తలా తీసేసి తోక కూడా ఇట్లా తీసేయండి. ఇంక ఇది మెత్తళ్ళు. ఇవి ఇట్లాగా అన్నీ ఇలా చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇలాగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ మెత్తాలు ఎట్లా వాష్ చేయాలంటే, ఒక రౌండ్ లాంటి ఉంటుంది కండి చిన్న చట్టి మన ఇంట్లో, అవి దానిలో వేసి చాలా సింపుల్గా అవి నీట్గా అయిపోవాలంటే సింపుల్గా చెప్తున్నా, మీరు ఎంతో కష్టపడిన అవసరంలో ఆ డేక్షాలో వేసుకొని, ఇదిగో నేను ఇలాంటి డేక్షాలో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి డేక్షాలో అయితే బాగా త్వరగా మురికిపోతాయి. దానిలో వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టండి. మెత్తల్ని నానబెట్టి దానిలో కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా చేత్తో బాగా గర 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 తిప్పండి. ఫస్ట్ ఆ వాటర్, నానబెట్టిన వాటర్ పడబోసి ఉప్పు పసుపు వేసి బాగా చేత్తో మనల్ని గర గర అదే తిప్పుతాం కదండి, అట్లా తిప్పితే పైన ఉన్న అదంతా పోతుంది. ఇదిగో నీట్గా వస్తుందండి. ఇలాగా నీట్గా వస్తాయి. ఇలాగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి వాష్ చేయటం నేను ఎందుకు చూపించలేదంటే, నేనే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో. నేను ఇంకా స్టాండ్ కొనుక్కోలేదు, నేను కొత్తగా పెట్టాను కదా ఛానల్, అందుకని కొత్తగా ఈ స్టాండ్ కొనేంత వరకు నేనే పట్టుకొని వీడియో తీస్తూ ఉంటాను. త్వరలోనే కొనేస్తాను ఫ్రెండ్స్. అందువల్ల నేను ఇవి కడగటం వీడియో మీకు చూపించలేకపోయా. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము. ఇది కొంచెం ఇలాంటి ఫిష్ అలా నాన్ వెజ్ వాటిలో ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న మెత్తాన్ని ఈ ఆయిల్లో వేయించుకుందాం. ఫస్ట్ ఇది ఆయిల్లో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ప్రతి ఒక్క మనం అన్నం తినేటప్పుడు ముద్దకు ఒక మొక్క తగులుతుంది ఫ్రెండ్స్. ఆ టేస్ట్ మారు మజా ఉంటుంది, అసలుకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ గోంగూర మెత్తాలు మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం ఫ్రెండ్స్. మా అత్తమ్మ వాళ్ళకి, మా వారికి అందరికీ ఇష్టం. మా అమ్మాయి కూడా ముద్దకు ఒక ముక్క తింటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని ఇదే ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్, మీరే చెప్తారు అంత బాగుంటుందని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోండి. ఇంకా తీసేద్దాం బయటికి. ఇదిగోండి ఇలా ఇందాక నుంచి తీసేయండి. ఇంక ఇది ఆయిల్ ఉంది కదండి, ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకున్నాము. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ గోంగూరలో నేను తీసుకుంది ఎర్ర గోంగూర అంటారు కదా, అది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతేనే చాలా టేస్ట్గా ఉంటుంది. దానికి పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది. పచ్చిమిర్చి ఘాటు ఉంటేనే కూర టేస్ట్గా ఉంటుంది. నేను ఒక పెద్దవి ఒక 5 పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను ఫ్రెండ్స్. అది పులుపుగా ఉంటుంది కాబట్టి ఇలాగా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి ఒక 5 దాకా తీసుకొని ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. అసలు ఘాటే ఉండదు ఫ్రెండ్స్, సరిపోతుంది. నేను ఏదైతే క్వాంటిటీతో చేసానో మీరు కూడా అలాగే చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అలాగే కర్రీ లీవ్స్ కూడా వేసుకున్నాము, కరివేపాకు.
ఇలా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, ఈ టొమాటోస్ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. వీటిల్లోనే ఉప్పు, పసుపు వేసుకొని మగ్గనిద్దాం. ఇంకా మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఈలోపు మనము గోంగూర తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ ఒక్కట్ట గోంగూర ఇంకో స్టవ్ మీద వెలిగించి ఒక టీ గ్లాస్ వాటర్ వేసి మగ్గనిద్దాం. నేను ఎందుకు అలా పక్కన పెట్టానంటే, మనం రొయ్యలు వేసినప్పుడు అవి రుబ్బుతాం కదా, లాస్ట్లో రుబ్బాలి ఫ్రెండ్స్. రుబ్బినప్పుడు రొయ్యలు కూడా చితికిపోతాయేమో, అవి ముక్కలా ఉంటేనే బాగుంటుంది. అందువల్ల నేను ఆ పక్కన ఉడకబెడుతున్నాను గోంగూరని. ఇప్పుడు దీనిలో రొయ్యలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. ఇది కొంచెంసేపు మగ్గింది. ఇప్పుడు కారం వేసేసుకున్నాము. ఇలా బాగా ఆయిల్లో వేయించుకుంటే కూర సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మీరు గోంగూర మెత్తాల టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. నిజంగా మీరు కరెక్ట్గా చెప్పారని మీరే చెప్పారు. ఇదిగోండి గోంగూర ఆల్మోస్ట్ ఉడుకుతుంది. ఇలా వేయించుకున్నాను కదా, ఇంక దీనిలో ఒక టీ గ్లాస్ వాటర్ వేయండి. టీ గ్లాస్ కాదు, ఒక మోస్తరు గ్లాసు. నేను టీ గ్లాస్ కాదండి, ఇదిగో ఈ గ్లాస్తో వేయండి. వేసి ఇంకా కూరని సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. సిమ్ కాకపోయినా కొంచెం మంట పెట్టండి. పెట్టి ఈ మెత్తాలని ఉడకనిద్దాం కాసేపు. ఇది గోంగూర కూడా అయిపోతుంది. ఇదిగోండి గోంగూర ఉడికేసింది. ఇంకా రుబ్బుకుందాము దీన్ని. ఇదిగో ఫ్రెండ్స్ రుబ్బేసేసాను. అలాగే ఇది కూడా ఉడికింది ఆల్మోస్ట్. ఈ గోంగూర తీసి దీనిలో వేసేద్దాం. వేసాను, ఆల్మోస్ట్ అయిపోయినట్టే కర్రీ. ఇది ఇలా వేసిన తర్వాత ఒక 10 minutes రెండు కలవనియండి ఫ్రెండ్స్. ఒక 10 minutes పొయ్యి మీదే ఉంచండి. నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండండి ఫ్రెండ్స్. కొత్తగా సబ్స్క్రైబర్లు వచ్చారు చాలామంది, వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాగే నన్ను ఇంకా ఆదరించండి. మీకు ఇంకా మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. 10 minutes అయిపోయింది ఫ్రెండ్స్.
ఆల్మోస్ట్ అయిపోయినట్టే కర్రీ. ఇది ఇలా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ రెండు కలవనియండి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ పొయ్యి మీదే ఉంచండి. నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండండి ఫ్రెండ్స్. కొత్తగా సబ్స్క్రైబర్లు వచ్చారు చాలామంది, వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాగే నన్ను ఇంకా ఆదరించండి. మీకు ఇంకా మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. 10 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుదాము కర్రీలోనే. పొయ్యి మీదే 2 మినిట్స్ ఉంచండి, అప్పుడు ఆపేయండి. గోంగూర దీనిలోనే వేసి ఉడికియచ్చండి, కానీ గోంగూర తొలుకులు కనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి అలా ఇష్టం ఉండదు. నేను అందుకని పక్కన పెట్టి ఉడకనిచ్చి దీనిలో కలుపుతాను. కానీ ఆ వారం మనం 15 మినిట్స్ 10 మినిట్స్ 15 మినిట్స్ దాకా ఈ 2 కలిపి ఉంచాను. టేస్ట్ ఏమీ మారదు, చాలా బాగుంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది నా మెత్తల గోంగూర. ఆకలేస్తుంది, నేను స్వాహా చేసేస్తా ప్లేట్ అన్నము. కానీ నాకు వీడియో తీసేవాళ్ళు లేరు. నేనే తింటా, నేనే చేయటం నాకు రావట్లేదండి. నేనే వీడియో తీసుకోవడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మెత్తల గోంగూర. మీకోసం నేను కొంచెం వేసుకొని తిని చూపిస్తాను. వేడి మెత్తల గోంగూర. కాలుతుంది ఫ్రెండ్స్. ఇంకోండి ముద్దకో ముద్ద. అమృతం ఫ్రెండ్స్. ఈ జన్మమే రుచి చూడటానికి అనే సాంగ్ ఉంటుంది చూడండి, అలా ఉంది. అంత టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి ఫ్రెండ్స్. ముద్దకు ఒక ముక్క తీసుకొని తినండి, అంత టేస్ట్గా ఉంది. సూపర్. బాయ్ ఫ్రెండ్స్.